ముఫాసా ద లయన్ కింగ్. నేనైతే ఈ మూవీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయా భయ్యా, కానీ అనుకునేంత రేంజ్లో కాదు కదా, దాంట్లో సగం కూడా లేదు. లయన్ కింగ్ పార్ట్ 1 చూసిన వాళ్ళు అంతకుమించి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీని, బట్ అందులో సగం కూడా లేదు ఈ మూవీ. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిపోయా, బట్ దాంట్లో అయితే నన్ను కొంచెం కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. స్టోరీ విషయానికి వస్తే, వరదల్లో కొట్టుకొని పోయిన ముఫాసా అక్కడి నుంచి తెల్ల సింహాల నుంచి ఎలా తప్పించుకొని రాజు ఎలా అయ్యాడనేదే స్టోరీయే. 3Dలో చూడడం వల్ల ఒక రకమైన థ్రిల్ అయితే వచ్చింది భయ్యా, కానీ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మహేష్ బాబు వాయిస్ని కూడా అంతగా యూజ్ చేసుకోలేదనిపించింది. ఒక్క ఎలివేషన్ డైలాగ్ కూడా నాకే కనిపించలేదు. మొత్తం అన్ని డైలాగులు సాంగ్స్తోనే ఎక్స్ప్రెస్ చేశారు భయ్యా. ఆ మూవీలో నాకు నచ్చింది ఒక్కటే, నేను కోరుకున్న ఓ సోదరుని సాంగ్. మూవీ బిలో 2 hours ఉంది కాబట్టి అంత బోర్ అయితే అనిపించదు ఎక్కడే, కానీ లాస్ట్కి వచ్చేదానికి ఒక అసంతృప్తితో బయటకు వస్తాం, అదైతే పక్కా. ఈ మూవీ వల్ల నాకు ఒకటైతే అర్థమైంది భయ్యా, ఒక ఆడదాని వల్ల ఎటువంటి బంధాలైనా తెగిపోతాయని నాకు అర్థమైంది. లయన్ కింగ్ మూవీస్లో అందరికి ఇష్టమైన క్యారెక్టర్స్ టిమోన్ పుంబా, కానీ ఈ మూవీలో టిమోన్ పుంబాకు అంత స్కోప్ లేదు. కానీ అలీ గారి వాయిస్, బ్రహ్మానందం వాయిస్ విన్నప్పుడైతే థియేటర్లో గూజ్ బంప్స్ వచ్చాయి భయ్యా. ఈ మూవీలో 2-3 చోట్ల అయితే ఎలివేషన్ షాట్స్ అయితే పడ్డాయి, కానీ అవి అంతగా అనిపించలేదు. లయన్ కింగ్ పార్ట్ 1 చూసి అంతకు మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా నిరాశ మిగులుతుంది భయ్యా. ఈ మూవీ అయితే పార్ట్ 1 ఉన్నంత రేంజ్లో అయితే లేదు. ఫైనల్లీ ఈ మూవీకి నీ ఇచ్చే రేటింగ్ 2.5 పుచ్చకాయలు భయ్యా.